హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుషీ ప్లేస్. నేను మా అమ్మ నాన్న స్విట్జర్లాండ్లో ఒక జూ పార్క్కి వెళ్ళాం. ఆ జూ పార్క్ పేరు వైల్డ్ పార్క్ రోగెన్హాసెన్. అది ఆరవ్లో ఉంది. మా ఇంటికి దగ్గరలో ఉన్న స్టేషన్ ఏంటంటే ఓబెరెన్ఫెల్డెన్ ఏంజల్ ప్లాట్స్. అక్కడి నుంచి మేము ఆరోవ్కి వెళ్ళాం ట్రైన్లో. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఎంజాయబుల్గా ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ జర్నీ చేస్తూ విండో నుంచి ఆ గ్రీనరీ అవన్నీ చూడొచ్చు. ఎందుకంటే స్విట్జర్లాండ్లో అంత గ్రీనరీ సీనరీ చాలా బాగుంటుంది. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే ఎస్బీబీ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే మనం ఉన్న స్టేషన్ పేరు, తర్వాత వెళ్ళబోయే ప్లేస్ పేరు రాస్తే అది ట్రైన్స్ చూపిస్తుంది. ట్రైన్, బస్, ట్రాన్స్పోర్టేషన్ షెడ్యూల్స్ చూపిస్తుంది. దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు 6వ స్టేషన్కి రీచ్ అయ్యాం. తర్వాత మేము 6వ బెహెన్హాఫ్ నుంచి 6వ రోగెన్హాసెన్కి బస్లో వెళ్ళాము. మేము రోగెన్హాసెన్ రీచ్ అయ్యాము. ఇప్పుడు 6వ రోగెన్హాసెన్ టు 6వ వైల్డ్ పార్క్ వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 1028 meters, అరౌండ్ 10 to 15 minutes వాక్. ఫైనలీ మేము వైల్డ్ పార్క్ రీచ్ అయ్యాం. ఇప్పుడు కనిపిస్తున్న యానిమల్స్ ఏంటంటే డియర్స్. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. నేను ఎప్పుడూ పీకాక్స్ని పిక్చర్స్ లేదంటే డిజిటల్గా తప్ప రియల్ లైఫ్లో చూడడం ఇదే నా ఫస్ట్ టైం. నాకు పీకాక్స్ చాలా కలర్ఫుల్గా గ్రేడియంట్గా బాగా నచ్చాయి నాకు పీకాక్స్. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఈ జూకి వచ్చాక నేను అన్ని యానిమల్స్ని బాగా దగ్గరగా చూడగలిగాను. అక్కడ ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్ ఆడుకోవడానికి. నేను ఇక్కడ బన్నీస్ని చూశాను. డిఫరెంట్ కలర్స్ బన్నీస్ ఉన్నాయి. చాలా ఫ్లఫీగా క్యూట్గా బాగా నచ్చాయి. నాకు బన్నీస్ అంటే ఇష్టం. కొంచెం సేపు తిరిగాక నేను ఇక్కడ కూర్చుని ఆ వ్యూ ఇంకా యానిమల్స్ని ఎంజాయ్ చేశా. ఈ యానిమల్ నేనైతే షీప్ అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నేను హార్స్ దగ్గర నుంచున్నాక ఆ హార్సెస్ నా దగ్గరికి రావడానికి ట్రై చేశాయి, కానీ రాలేకపోయాయి. ఆ హార్స్ నన్ను చూసి చాలాసేపు అరిచింది నా దగ్గరికి వద్దామని, కానీ నేను దాన్ని టచ్ చేయలా.
దానికి ఏమైనా సేఫ్ కాదేమో అని. ఈ యానిమల్ పేరు క్యాప్రా ఇబెక్స్. ఈ యానిమల్ని చూడడం నా ఫస్ట్ టైం. ఆ యానిమల్ మేక జాతికి చెందింది. ఎక్కువగా మౌంటైన్ రీజియన్స్లో ఉంటుంది. అక్కడ ఒక పీకాక్ ఫెదర్ పడితే నేను అది ఇంటికి తీసుకొచ్చాను. అక్కడంతా ఎంజాయ్ చేయడం అయిపోయాక మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాం. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.